రైట్గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇడుపు కాగితం అర్థం తెలియాలంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతను అడగాలంటూ సెటర్లు వేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పవన్ కళ్యాణ్ కు ఇడుపు కాగితం అర్థం బాగా తెలుసని, ఆయన అయితేనే కరెక్ట్ గా చెప్తారని అన్నారు. తెలంగాణ భాష మీద అవహేళన చేసినందుకే రాష్ట్రం వచ్చిందని, ఇంకోసారి అలాంటి వెకిలి ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందామని చెప్పారు కవిత. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రైట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కవిత సెట్టర్లు వేశారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇడుపు కాగితం పదానికి పవన్ కు మాత్రమే అర్థం బాగా తెలుసు, ఆయనతోనే కరెక్ట్ గా చెప్తారంటూ కూడా కవిత సెట్టర్లు వేశారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, రీసెంట్ గా ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ ను రివీల్ చేసిన తర్వాత ఈ టైటిల్ అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇడుపు కాగితం అనేది అర్థం కావట్లేదు అంటూ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకు సంబంధించి కూడా వివాదం అనేది నెలకొంది. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసను కొంత కించపరుస్తూ డబ్బింగ్ చేస్తారా, లేకపోతే వేరే ఇంకొకటి ఏదన్నా, అసలు దీని అర్థం ఏంటి, ఎవరికి అర్థం అవుతుందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా పెట్టినటువంటి పోస్టులు ఈ టైటిల్ ను ఉద్దేశించి వివాదాస్పదంగా మారడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ యాసతో కూడినటువంటి ఈ పదాలను కించపరుస్తున్నారు అంటూ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమె స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇది రెండు తెలుగు, అంటే ముఖ్యంగా ఎవరైతే కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణ యాసను కించపరుస్తున్నటువంటి పోస్టుల పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఇడుపు కాగితం అనే అర్థం అనేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు అంటూ ఆమె కొంత సెటైరికల్ గా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీని వెనకాల కొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో, ఆయన వైవాహిక జీవితాలకు సంబంధించినటువంటి అంశంలోనే ఇడుపు కాగితం అంటే వాస్తవానికి విడాకుల కోసం రాసుకునేటువంటి కాగితం అనేది అందరూ ఈజీగా అర్థం చేసుకునేలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పదాలను ఉపయోగిస్తూ రాసినటువంటి యొక్క మాటలకు సంబంధించి యొక్క టైటిల్ పైన కొంతమంది కావాలనుకునే కుట్రపూరితంగా ఇలా దీన్ని విమర్శిస్తూ ఉన్నారు, కొంత కాంట్రవర్సీగా కించపరిచేలాగా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆమె స్పందిస్తూ, ఇది ఇరు రాష్ట్రాల మధ్య ఒక స్నేహపూరిత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి మాటలు అనేవి మాట్లాడుతున్నారంటూ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇందులో ఇన్వాల్వ్ చేయడంతో మరోవైపు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. బ్రహ్మణి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.